Hi everyone, welcome to Cricket Chat Executive. Auction team-wise performance reviews లో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ టు అసెంబుల్ ఏ రీజనబుల్లీ గుడ్ స్క్వాడ్ అనిపిస్తుంది. మంచి స్క్వాడ్గా అనిపిస్తుంది. కొంతమంది మార్కీ ప్లేయర్స్ వాళ్ళకి తక్కువ అమౌంట్కి వచ్చారు. కేఎల్ రాహుల్ తీసుకోండి. కేఎల్ రాహుల్ వి గాట్ హిమ్ ఫర్ జస్ట్ 14 crores. మనం ఏమనుకున్నామంటే ఆక్షన్ ముందు వన్ ఆఫ్ ది టాప్ బాయ్స్ అవుతారు ఈసారి. కేఎల్ రాహుల్ 20 crores దాటుతాడేమో అని మనం ఊహించాం. కానీ దే గాట్ హిమ్ ఫర్ జస్ట్ 14 crores, విచ్ ఈస్ ఎ స్టీల్. అండ్ మిచెల్ స్టార్క్ లాస్ట్ టైం 25 కోట్లకి వెళ్ళిన మిచెల్ స్టార్క్ని వాళ్ళు లెస్ దాన్ 12 crores 11.75 తీసుకోగలిగారు. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్లో మంచి ఫైర్ పవర్ ఉంది, యూత్ఫుల్ విగర్ ఉంది. ఎక్స్పీరియన్స్ కొంచెం తగ్గింది, అదే చెప్పాలి. బ్యాటింగ్లో మంచి యూత్ఫుల్ విగర్ ఉంది, ఫైర్ పవర్ ఉంది, అగ్రెషన్, ఫియర్లెస్నెస్ కనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఆల్రౌండర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు. అక్కడ విషయంలో లోపం ఉంది. ఎందుకంటే ఒక్క జెన్యున్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తప్ప సరైన ఆల్రౌండ్ స్ట్రెంత్ ఈ టీంలో మనకు కనపట్లేదు. అదైతే స్పష్టంగా అనిపిస్తుంది. అండ్ క్యాప్టెన్సీ విషయంలో వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చూశాను. పార్థ్ జిందాల్ వాళ్ళ కో ఓనర్, అది ఇద్దరు ఓనర్స్ కదా అక్కడ. 50% ఓనర్షిప్ ఈజ్ విత్ జిఎంఆర్, మన ఆంధ్రాకి చెందిన జిఎంఆర్ వాళ్ళ దగ్గర ఉంది. 50% జేఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ దగ్గర ఉంది. సో పార్థ్ జిందాల్ మాట్లాడాడు. యాక్చువల్లీ పార్థ్ జిందాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ 2 years జిఎంఆర్ దే విల్ రన్ ద షో అన్నారు. కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ షేర్ చేసుకుంటారు. కానీ మనం చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ విల్ బి టేకెన్ బై జిఎంఆర్ అని చెప్పారు. పార్థ్ జిందాల్ మాట్లాడుతూ ఐ థింక్ విత్ సమ్ జర్నలిస్ట్ హీ వాజ్ సెయింగ్ క్యాప్టెన్సీ విషయంలో మేమేం డెసిషన్ తీసుకోలేదు, ఎవరైనా కావచ్చు అని చాలా వేగ్గా చెప్పారు. అంటే వాళ్ళ డెసిషన్ కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ మధ్యలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇద్దరు ఎవరైనా కావచ్చు. అక్షర్ పటేల్ ముందు నుంచి మా టీంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ విషయంలో కేఎల్ రాహుల్తో నేను ఇంకా మాట్లాడాలి అనేది చెప్పాడు. సో క్యాప్టెన్సీ విషయంలో అలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఎలాగో ఓనర్షిప్ విషయంలో ఎలాగైతే ఇద్దరి మధ్య పోటీ ఉందో, క్యాప్టెన్సీ విషయంలో ఐ థింక్ రాహుల్కి క్యాప్టెన్సీ ఇస్తే బెటరే మనకు అనిపిస్తుంది. అక్షర్ పటేల్కి పెద్ద క్యాప్టెన్సీ అనుభవం ఉన్నట్టుగా లేదు. బట్ టీంలో మొదటిచ్చి ఉన్నాడు. ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాలని అనుకుంటే నా అక్షర్ కోసం వెళ్తారా అని చూడాలి. సో అది క్యాప్టెన్సీ విషయంలో వాళ్ళకి కొంత కన్ఫ్యూషన్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈవెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఉన్న టీంలో. ఫాఫ్ని కూడా క్యాప్టెన్ చేసుకోవచ్చు వాళ్ళు. చూడాలి మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో టీమ్లో మంచి బౌలింగ్ లైనప్ ఉంది. ఎందుకంటే అక్కడ మీకు మిచెల్ స్టార్క్తో పాటు నటరాజన్ ఉన్నాడు. నటరాజన్ డెత్ బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తారు మనకు తెలుసు. మోహిత్ శర్మ ఉన్నాడు, మరొక డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్. ముఖేష్ కుమార్ గతంలో కూడా ఉన్నాడు. ముఖేష్ కుమార్ కోసం ఐ థింక్ ది యూజ్డ్ ఆర్టీఎం ఫర్ ముఖేష్ కుమార్. సో వాళ్ళ దగ్గర మంచి అమౌంట్ ఉంది, దానికి తగిన పర్చేజెస్ చేశారని నాకు అనిపిస్తుంది. సో ఒకసారి మీకు స్క్వాడ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది వీళ్ళు ఎంత బాగుంది, వీళ్ళ టీం ఎంత బాగుంది, టీంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మీకు స్క్వాడ్ చూస్తే తెలుస్తుంది. సో స్క్వాడ్లో ప్యూర్ బ్యాటర్స్ చూసుకుంటే మనకి హ్యారీ బ్రూక్ ఇస్ ఎ గుడ్ చాయిస్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అతను స్పిన్ ఎలా ఆడతాడు అనేది డౌట్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు ఒకే సీజన్ ఆడాడు ఐపీఎల్, ఒక సెంచరీ చేశాడు, మిగతా ఇన్నింగ్స్ అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు అతను. లాస్ట్ సీజన్ అతను డుమ్మా కొట్టాడు, ఐపీఎల్ ఆడలేదు. ఈసారి హ్యారీ బ్రూక్ వాళ్ళు తీసుకున్నారు. హ్యారీ బ్రూక్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు టెస్ట్ క్రికెట్లో. ఆ ఫామ్ కనుక ఇక్కడ కంటిన్యూ చేస్తే ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్, క్లాసీ ప్లేయర్. అతను కనుక ఆ స్పిన్ వీక్నెస్ నుంచి బయటపడితే చాలా మంచి బై అవుతుంది. కొంచెం రిస్కీ హ్యారీ బ్రూక్, ఎంతవరకు సక్సెస్ అవుతాడు. సో హ్యారీ బ్రూక్కి మీకు ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నాడు, అతను కవర్గా ఉంటాడు. హ్యారీ బ్రూక్ కనుక శాసించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోతే ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నాడు. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ మీద వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేశారు. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ చాలా హాట్ ప్రాపర్టీ అయ్యాడు. ఐ థింక్ ఈ వెంట్ ఫర్ 9 crores. సో 9 crores అతన్ని వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసి తీసుకున్నారు. కరుణ్ నాయర్ ముస్తాక్ అలీలో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, స్పిన్ బాగా ఆడతాడు. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్విజిషన్ కరుణ్ నాయర్. సమీర్ రిజ్వీ లాస్ట్ టైం చెన్నైతో ఉన్నాడు, మంచి బిగ్ హిటర్. యూపీ ప్రీమియర్ లీగ్లో ఎప్పుడు బాగా పర్ఫామ్ చేసేవాడు. చెన్నై కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి. రషీద్ ఖాన్ బౌలింగ్లో 2 6లు కొట్టినట్టున్నాడు, కానీ తర్వాత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ టాలెంటెడ్ యంగ్స్టర్ ఈ సమీర్ రిజ్వీ, గుడ్ చాయిస్. ట్రిస్టన్ స్టాబ్స్ రిటైన్ చేసుకున్నారు, ఎక్సలెంట్ టాలెంట్. అతను రోజు రోజుగా అతని గ్రాఫ్ పెరుగుతూ ఉంది.
ఈజ్ బ్యాటింగ్ రియలీ వెల్, వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు ఈ టీంకి. అశుతోష్ శర్మ లాస్ట్ టైం పంజాబ్ కాడి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అతన్ని వీళ్ళు ఈసారి తీసుకున్నారు. వీళ్ళ కీపర్స్ ఆఫ్ కోర్స్ కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పరల్ లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్లోనే ఆడగలడు, ఓపెనర్గానే ఆడగలడు. సో కీపింగ్లో వాళ్ళకి ఇద్దరు ఇండియన్ కీపర్స్, మంచి టాప్ క్లాస్ ఇండియన్ కీపర్స్ వాళ్ళకి ఉన్నారు. ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసి నేను చెప్పినట్టు అక్షర్ పటేల్ ఉన్నాడు. డోనోవన్ ఫొరేరా గతంలో ఐ థింక్ ఈజ్ విత్ రాజస్థాన్ ఆర్ సమ్ టీమ్, పంజాబ్తో రాజస్థాన్ ఉన్నాడు. ఎందుకనో అతను అంత ఎఫెక్టివా ఐ డోంట్ నో. అజయ్ మండల్ చెన్నై ఆడాడు గతంలో, ఛత్తీస్గఢ్ చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, మెయిన్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కెన్ ఆల్సో బ్యాట్ వెల్. మాన్వంత్ కుమార్ ఐ థింక్ మహారాజా కప్లో ఆడిన ప్లేయర్ ఇతను. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చేయగలడు. పెద్దగా అతని ఫిగర్స్ ఏమంత ఇంప్రెసివ్గా లేవు, కానీ ఐ థింక్ అతని టాలెంట్, యంగ్స్టర్ కాబట్టి టాలెంట్ ప్రకారం తీస్తున్నారు. త్రిపురాన్ విజయ్ మన తెలుగు కుర్రాడు, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ యాక్షన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో. చాలా టాలెంటెడ్ ఆల్రౌండర్. మరి అతనికి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. ఇక వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్లో ఆఫ్ కోర్స్ మిచెల్ స్టార్క్ ఈజ్ దేర్, ముఖేష్ కుమార్ గతంలో కూడా ఆడిన ముఖేష్ కుమార్, నటరాజన్, దుష్మంత చమీరా అని తీసుకున్నారు వీళ్ళు. దుష్మంత చమీరా బ్యాకప్గా ఉంటాడు. దుష్మంత చమీరా, మోహిత్ శర్మ ఇది గుడ్ పిక్. అండ్ మాధవ్ తివారీ మరి ఇతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. చూస్తే మరి ఏంటో అతని గురించి ఐ థింక్ కొన్ని లీగ్స్లో ఆడినట్టుగా ఉన్నాడు ఇతను. మాధవ్ తివారీ అనే ఫాస్ట్ బౌలర్ని కూడా తీసుకున్నాను. మాధవ్ తివారీ. స్పిన్నర్స్ ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అండ్ విప్రజ్ నిగమ్ ఐ థింక్ యూపీ ప్రీమియర్ లీగ్లోను ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసిన లెగ్ స్పిన్నర్ అని మనకి తెలుస్తుంది. సో ఇది వీళ్ళ లైనప్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇది ఎప్పుడు ఇంప్రెసివ్ అవుతుందంటే మీకు నేను వీళ్ళ ప్రాబబుల్ 11 చెప్తాను చూడండి. ప్రాబబుల్ 11 చూస్తే మీకు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయకూడదు అని నేను అనుకున్నాను. కేఎల్ రాహుల్ ఈజ్ గుడ్ వెన్ హీ బ్యాట్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఇండియాకైనా అతను T20స్లో మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడు బాగా ఆడాడు. అఫ్కోర్స్ మన టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా ఆడి ఉండొచ్చు, కానీ ఈ ఫార్మాట్లో హీస్ ఆల్వేస్ గుడ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అని నేను అనుకుంటున్నాను నేను. సో మిడిల్ ఆర్డర్లో కనుక అతను ఆడితే బాగుంటుందని నా ఉద్దేశం. సో నేను ఐ విల్ గో విత్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్. జేఎఫ్ఎం అలాగే ఓపెన్ చేస్తాడు. మెగ్గర్తో పాటు అభిషేక్ పరల్ ఓపెన్ చేయాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. అభిషేక్ పరల్ లాస్ట్ సీజన్లో కూడా కొన్ని మ్యాచ్లో ఓపెన్ చేశాడు అండ్ ఈజ్ అ బిగ్ హిటర్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాను. హ్యారీ బ్రూక్ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అండ్ కేఎల్ రాహుల్ నెంబర్ 4లో ఆడితే బాగుంటుంది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4లో ఆడితే బాగుంటుంది. 5లో ట్రిస్టన్ స్టబ్స్ ఆర్ అక్షర్ పటేల్ 5లో ఆడచ్చు. స్టబ్స్ ఎట్ 6 ఆడచ్చు, ఎలాగైనా ఆడవచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతాలంటప్పుడు. అశుతోష్ శర్మ ఎట్ 7, రిజ్వీ ఎట్ 8. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడం వల్ల మీకు కొంచెం ప్రాబ్లం వస్తుంది, చెప్తాను మీకు. స్టార్క్ ఎట్ 9, 10లో కుల్దీప్. స్టార్క్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 9, మంచి డెప్త్ ఉంటుంది. కుల్దీప్ యాదవ్ ఎట్ 10, నటరాజన్ ఎట్ 11 అండ్ ముఖేష్ కుమార్ కుడ్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. ముఖేష్ బౌలింగ్, బ్యాటింగ్ ఫస్ట్ చెప్పాను నేను. బౌలింగ్ టైంలో ముఖేష్ని తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు బ్యాటింగ్ సమీర్ రిజ్వీ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8, మీకు బ్యాటింగ్లో డెప్త్ ఉంది. స్టార్క్ నెంబర్ 9లో ఉంటే బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు 6th బౌలింగ్ ఆప్షన్ కనబడట్లేదు. స్టబ్స్ కెన్ బౌల్ ఎ బిట్, బట్ అక్కడ కీపర్స్ ఉన్నారు కదా, కేఎల్ రాహుల్ ఉన్నాడు, పొరేల్ ఉన్నాడు, మెగ్గర్ కూడా బౌలింగ్ వేయడం అనుకుంటాను. సో అశుతోష్ కూడా ఐ డోంట్ థింక్ ఈజ్ ఏ మచ్ ఆఫ్ ఏ బౌలర్. సో మీకు ఇక్కడ బౌలింగ్ విషయంలో మీకు ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. 6th బౌలింగ్ ఆప్షన్ కనబడట్లేదు. 5 బౌలర్స్ పక్కా ఉన్నారు మీకు ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి. 2 స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ అండ్ అక్షర్. బెస్ట్ స్పిన్ అటాక్ ఉంది వీళ్ళకి, ఎందుకంటే కుల్దీప్, అక్షర్ ప్రూవెన్ టాలెంట్ వాళ్ళిద్దరు. అక్షర్ అయితే ఒక ఆల్రౌండర్గా టీంకి చాలా కీ మెంబర్. అతను ఎక్కడైనా బ్యాట్ ఎనీవేర్. వరల్డ్ కప్లో కూడా చూసాను, నెంబర్ 3లో ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు బ్యాట్స్మెన్గా. బౌలర్గా ఐ కెన్ గివ్ యూ 4 టైట్ ఓవర్స్ ఎనీ టైమ్. అండ్ కుల్దీప్ యాదవ్ ఈజ్ వికెట్ టేకింగ్ ఆప్షన్, మంచి వికెట్ తీస్తాడు. సో బెస్ట్ స్పిన్ అటాక్ ఉన్న టీమ్స్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవాలి. అండ్ ఈవెన్ వాళ్ళ పేస్ అటాక్ కూడా చాలా బాగుంది. స్టార్క్, నటరాజన్ అండ్ ముఖేష్, అవసరమైతే మోహిత్ శర్మ. సో మోహిత్ శర్మ, 4 టాప్ క్లాస్ పేసర్స్ ఉన్నారు. మీరు బ్యాటింగ్ వాళ్ళకి బాగుంది అనుకుంటే యూ కెన్ హ్యావ్ మోహిత్ శర్మ ఆల్సో ఇన్ ది 11 అండ్ రిజ్వీని పక్కన పెట్టే అవకాశం ఉంది.
సో దానివల్ల మీకు బ్యాటింగ్లో మీకు 7 వరకే బ్యాటింగ్ ఉంటుంది. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొక ఆల్రౌండర్ ఉంటే బాగుండేది. ఆల్రౌండర్ లేకపోవడం వల్ల వీళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండా ఉంది. ఒకవేళ మీరు ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకున్నారంటే మీకు బ్యాటింగ్ ఓన్లీ అప్ టు 7 ఉంటుంది. స్టార్క్ యూ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ హిమ్ స్టార్క్ టు డెలివర్ ది గూడ్స్. సో అదొక్కటే వీళ్ళకున్న లోపంగా నాకు కనిపిస్తుంది, ఆల్రౌండర్ లేకపోవడం. అలాగే బ్యాటింగ్లో మీరు చూడండి, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ లాస్ట్ సీజన్ అద్భుతంగా పర్ఫామ్ చేసి, ఐ థింక్ స్ట్రైక్ రేట్ వాజ్ ఫర్ ది సేమ్ టీమ్ ఢిల్లీ 270 ఎంతో ఉంది. ఆడినవి 8 మ్యాచ్లో 9 మ్యాచ్లో ఆడాడు. దాంట్లో 4-5 హాఫ్ సెంచరీలు చేశాడు. సో కన్సిస్టెన్సీ ఉంది, ఎక్స్ప్లోజివ్ పవర్ కూడా చూపించాడు, అంతా బాగానే ఉంది. కానీ ఇలాంటి అప్పుడు కొత్తగా వచ్చాడు, అతన్ని కంప్యూటర్ అనలిస్టులు వాళ్ళంతా చూడలేదు. ఇప్పుడు అతనికి ఏ కీలు అతని బ్యాటింగ్ అంతా వీళ్ళు అనలైజ్ చేసేస్తుంటారు కంప్యూటర్లో. అందుకే అతని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఇటీవల నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆప్షన్ బిఫోర్ వీడియోస్లో, అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆఫ్ లేట్ అతను బాగా పర్ఫామ్ చేయలేదు, పెద్ద స్కోర్ చేయలేదు. చేసిన రన్స్ 10లు 15లు 20లు క్విక్గా చేశాడు, కానీ బిగ్ స్కోర్స్ రాలేదు. ఓకే, ఒక 50 ఉంది లాస్ట్ 5-6 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. సో అతను గతంలో అంత ఎఫెక్టివ్గా ఉంటాడు. అశుతోష్ శర్మ కూడా సేమ్ థింగ్ అప్లైస్. అశుతోష్ శర్మ కూడా మీకు లాస్ట్ సీజన్ బాగా ఆడి, ఈ సీజన్ ఎలా ఆడతారో తెలియదు. పొరెల్ కూడా అంతే, పొరెల్ లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, మరి అంత ముందు సీజన్ గొప్పగా ఆడలేదు. మరి ఈసారి ఏం చేస్తారు? సో ఈ వీళ్ళని నమ్ముకునే యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ప్రూవెన్ పర్ఫార్మెన్స్ కాదు, 1 సీజన్ వండర్స్ అవుతారా అనే ఒక భయం కూడా ఉంటుంది. ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళు ఎప్పుడు కూడా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తారు. కేఎల్ రాహుల్ అయితే 2018 నుంచి అతను ఫుల్ సీజన్ ఆడిన ప్రతిసారి 500 పైగా రన్స్ చేస్తారు. స్ట్రైక్ రేట్ కొద్దిగా ఇష్యూ ఉండొచ్చు, కానీ ఈ టీంలో అంతా ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అతను స్ట్రైక్ రేట్ పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ ఉంటే మీకు 500 రన్స్ మీ కిటీలో ఉన్నట్టే. సో అంత కన్సిస్టెంట్ ప్లేయర్ అతను. సో కేఎల్ రాహుల్, స్టబ్స్ అండ్ అక్షర్ తప్పిస్తే బ్యాటింగ్లో మీకు రిలయబిలిటీ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ప్లస్ మనం అనుకున్నట్టుగా ఆల్రౌండర్స్ లేకపోవడం. బౌలింగ్ మాత్రం చాలా బాగుంది, బౌలింగ్లో బ్యాకప్ మరి చమీరా ఒకడే కనిపిస్తున్నాడు. కోర్స్ మోహిత్ ఉంటే మోహిత్ కనిపిస్తున్నాడు. మిగతా అటు స్పిన్ డిపార్ట్మెంట్లో కానీ పేస్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాకప్స్ పెద్దగా లేవు. సో బ్యాకప్స్ అంత ఎఫెక్టివ్గా లేవేమో అనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా మీకు ఎలాంటి బ్యాకప్ బ్యాటింగ్ అక్కడ కనపడలేదు ఎక్సెప్ట్ కరుణ్ నాయర్. సో అది పరిస్థితి. సో అంత అద్భుతంగా ఉండాలని లేదు, బట్ ఓవరాల్గా వాళ్ళు ఫస్ట్ 11 అయితే చాలా బాగా కనిపిస్తుంది. మనం అనుకున్న ఫస్ట్ 11 ఉంటే బాగుంటుంది. నేను అదే రాహుల్ ఓపెనింగ్ కాదు మిడిల్ ఆర్డర్లో ఆడాలని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీ 11 ఏదైనా ఉంటే మీ 11 కూడా ఇవ్వండి. కెప్టెన్ ఎవరు ఉండాలో కూడా మీ డెసిషన్ నాకు చెప్పండి.